ఎవడో వస్తాడు యేసు ప్రభు దేవుడు కాదు అంటాడు, అది నిజం అనుకుని పరిగెత్తేసావు కదా. ఎవరో వస్తారు, నువ్వు విశ్రాంతి దినాన్ని ఆచరించకపోతే పరలోకంలో ఎలా వెళ్తామంటే పరిగెత్తేసావు కదా. ఎవరో వచ్చి మరొకటి అంటున్నారు, పరిగెత్తేసావు కదా. ఎవరో వచ్చి పరిశుద్ధాత్మ అంటే అలా ఉండాలి ఇలా ఉండాలని చెబితే అటువైపు ఆకర్షించబడుతున్నావు కదా. ప్రవచనాలు లేకపోతే అది సంఘం ఎలా అవుద్దంటే పరిగెత్తావు కదా ప్రవచనాల కోసం. ప్రవచనాలు లేవని అంటలేదు, దర్శనాలు లేవని అంటలేదు, కానీ లోక సంబంధంగా ఈరోజు చాలా మంది ప్రవచనాల ముసుగులో చాలా మందిని ఆకర్షిస్తున్నారు. జాగ్రత్త సుమ. ప్రవచనం దేవుని ఇచ్చను బట్టి, దేవుని మహిమార్థమై, దేవుని రాజ్య నిర్మాణం కొరకు ఉండేదే ప్రవచనం. కానీ కళ్ళు మూసుకుని ఇష్టానుసారం నోటికి వచ్చి మాట్లాడడం కాదు. ఒక చెట్టు మీద కాయలు ఉన్నాయని కూడా కొంతమంది రాళ్ళు వేస్తూ ఉంటారు, ఏదో ఒక రాయి తగిలేస్తుంది కదా అని ఆలోచన. అలా 2-3 రాళ్ళు తగిలితే ఇప్పుడు వాళ్ళందరూ ఫేమస్ అయిపోతారు ప్రపంచంలో. వాక్యాన్ని పట్టుకున్నావా? వాక్యం ద్వారా పైకి వస్తున్నావా? వాక్యం ద్వారా ప్రజలకు పరిచయం అవ్వాలని ఆశ నీలో ఉందా? ఈరోజు అలాంటి కనపడలేదు. పరిశీలనాత్మకమైన దైవ వాక్య ధ్యానము చాలా మందిలో కనబడనందువలనే అపవాది చాలా మందిని చాలా ఈజీగా మోసం చేస్తున్నాడు.